సో గత కొద్ది కాలంగా ఆంధ్రప్రదేశ్లో కంటైనర్లను వింటూనే ఉన్నాం. సో అంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ వెళ్తే కనుక కంటైనర్స్ ఏమో ఇడుపులపాయ నుంచి కడప మీదుగా చెన్నై వెళ్తున్నాయని చెప్పేసి అన్నారు. అదేమో సెంట్రల్ గవర్నమెంట్ది కంటైన్మెంట్ది అని చెప్పడం జరిగింది. సో అది అక్కడ తెలిపింది. మళ్ళీ రీసెంట్గా అందరికీ తెలిసిందే వైజాగ్ పోర్ట్లో కంటైనర్స్ దొరికాయి. ఏం దొరికాయి కూడా అందరికీ తెలిసింది, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దట్టు ఇంకొకటి ఏంటి అని అంటే ఇడుపులపాయలో సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర మొదలవడం, అదే టైంలో తాడేపల్లిలో కంటైనర్స్ కనిపించడం, అది రాంగ్ రూట్లో వచ్చాయి కంటైనర్స్ అన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఈ కంటైనర్లు గోల్ ఏంటి? కంటైనర్స్ చుట్టూ జగన్మోహన్ రెడ్డి తిరుగుతున్నాడా, జగన్మోహన్ రెడ్డి చుట్టూ కంటైనర్స్ తిరుగుతున్నాయా? అర్థం కాకుండా ఉంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా ఈ కంటైనర్స్ మాటే వినపడుతుంది. సో కొన్ని నెలల క్రితం చూసుకుంటే ఇడుపులపాయ నుంచి కొన్ని కంటైనర్స్ వెళ్తున్నాయి చెన్నై వయా కడప అని. అండ్ ఇంకొద్ది రోజులు రీసెంట్గా పోర్ట్లో, వైజాగ్ పోర్ట్లో కంటైనర్స్ దొరికాయి, డ్రగ్స్, అవి తెలిసింది. మళ్ళీ ఈరోజు లేటెస్ట్గా ఇడుపులపాయలో బస్సు యాత్ర మొదలవ్వడం జగన్మోహన్ రెడ్డిది, తాడేపల్లి ప్యాలెస్లో కంటైనర్స్ దొరికాయి, అది కూడా రాంగ్ రూట్లో వెళ్ళిన కంటైనర్ అన్నట్టుగా వస్తుంది న్యూస్. ఈవెన్ పేపర్ కట్స్ కూడా ఉన్నాయి, న్యూస్ కూడా చూడడం జరిగింది. ఎందుకు ఈ కంటైనర్స్ గోల్ ఏంటి అసలు ఏపీలో? అసలు ఏం జరుగుతుంది? కంటైనర్స్లో ఏముంది? ఇప్పుడు ఇమీడియట్గా కంటైనర్లు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే డబ్బు కట్టలు. ఫుల్గా డబ్బు ఉంది దాంట్లో, కంటైనర్లో తీసుకెళ్తున్నారు, కడప మీదుగా తీసుకెళ్తున్నారు, అది చెన్నై ఓడరేవుకి తీసుకెళ్తున్నారు అనేది అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. అప్పటి నుంచి అసలు ఆ కంటైనర్లు ఎక్కడికి వెళ్తున్నాయి, ఎవరు తీసుకెళ్తున్నారు, అసలు ఇడుపులపై నుంచి ఎందుకు వెళ్తున్నాయి ఆ కంటైనర్లు, కడప మీదుగా ఎందుకు తరలిస్తున్నారు అనేది చాలా విస్తృతంగా సోషల్ మీడియాలో వస్తూనే ఉంది, చక్కర్లు కొడుతూనే ఉంది ఆ న్యూస్. సరే, పోలీసులు దాని మీద ఖండనిచ్చారు, పోలీసులు కొంతమందికి లీగల్ నోటీసులు పంపించారు, అయినా కానీ ఆగట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, దాన్ని పోలీసులు ఏం చెప్పారు, డిఫెన్స్కి సంబంధించినటువంటి వస్తువులు తరలిస్తున్నారు కాబట్టి వాటిని మేము డిస్క్లోజ్ చేయడానికి లేదు, దాంట్లో ఏముంది మేము చెప్పలేము, డిఫెన్స్కి సంబంధించిన వస్తువులు కాబట్టి, డిఫెన్స్ సంబంధించినవి కాబట్టి రహస్యంగా ఉంచాలి, కాబట్టి ఈ రహస్యం మేము చెప్పము అని చెప్పారు. అక్కడి నుంచే క్యూరియాసిటీ పెరిగింది అందరికీ, అసలు ఈ కంటైనర్లో ఏముంది, వరుసగా ఎందుకు కంటైనర్లు వెళ్ళాయి, అది కూడా డిఫెన్స్కి సంబంధించిన అయితే అటు ఎందుకు వెళ్తున్నాయి, ఇడుపులపాయ అసలు ఇడుపులపాయ వెళ్ళలేదా, అదొక ప్రశ్న. బట్ హైవేలో వెళ్తున్నప్పుడు మాత్రం మీడియా వాళ్ళు చూశారు, దానికి సంబంధించి విజువల్స్ తీసుకున్నారు, మెయిన్ మీడియాలో వచ్చింది. సోషల్ మీడియాలో ఈయన తనదైనటువంటి శైలిలో చిలువలు పొలవులు చేసి రకరకాలుగా దాని డబ్బు కట్టలు ఉన్నాయని, డబ్బులు తరలిస్తున్నారని, అంటే రకరకాలుగా ఆ రోజు జరిగినటువంటి ప్రచారం. దానికి ఎట్టకేలకు పోలీసులు ఎంటర్ అయ్యి దానికి ఒక తాత్కాలిక ఫుల్ స్టాప్ అయితే పెట్టారు. వెంటనే మళ్ళా కంటైనరు మనకి కనపడింది, ఎక్కడ, వైజాగ్లో కనపడింది. వైజాగ్ కంటైనర్లు ఏమొచ్చినాయి, డ్రగ్స్ వచ్చినాయి. ఆ వైజాగ్ కంటైనర్లో డ్రగ్సే, ఆ డ్రగ్స్ని డంప్ చేసుకోవడానికి ఈ కంటైనర్లో డబ్బు వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ ఈ డ్రగ్స్ని మళ్ళీ అమ్ముతారు, ఈ డ్రగ్స్ అమ్మిన తర్వాత మళ్ళీ కంటైనర్లో వెళ్తుంటాయి. ఈ మొత్తం కంటైనర్లే, డబ్బుల చుట్టూ కంటైనర్లు తిరుగుతున్నాయి, జగన్ చుట్టూ కంటైనర్ల చుట్టూ జగన్ కాదు, ఈ కంటైనర్లు డబ్బు ఇదే తిరుగుతున్నాయి. సో ఇప్పుడు పెద్ద ఎత్తున డ్రగ్ ఇక్కడ దిగుమతి చేసుకున్నారు. ఇది వైట్ దీన్ని అంటే కొకైన్ రూపంలో వచ్చింది, పెద్ద ఎత్తున వచ్చింది. 25,000 కేజీలు అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ క్వాంటిటీ, ద బిగ్ క్వాంటిటీ వచ్చిన తర్వాత దాని పెద్ద ఇంటర్నేషనల్ మాఫియా దాని వెనక ఉంది. ఇంటర్నేషనల్ మాఫియా తప్ప ఇంత పెద్ద స్థాయిలో ఎవరు చేయలేరు అంటున్నారు. కానీ ఇవాళ నేను ఒక సిబిఐ ఆఫీసర్తో ఇంటర్వ్యూ చేసినప్పుడు, మాజీ సిబిఐ ఆఫీసర్తో ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఆల్రెడీ ఇలాంటి 9-10 వచ్చున్నాయి ఇంతకుముందు వైజాగ్కి, దాంట్లో కూడా కొకైన్ ఈ స్థాయిలో ఉందా లేదనేది తెలియదు, కానీ మొత్తం మీద డ్రై ఈస్ట్ పేరుతోటి 9-10 కంటైనర్లు వచ్చినాయి అని చెప్పి చెబుతున్నారు. అంటే డ్రై ఈస్ట్ ఇప్పుడు లో ఉన్నటువంటి కొకైన్ ఇప్పుడే బయటపడింది. అంటే అంతకుముందు కూడా ఈ దిగినటువంటి డ్రై ఈస్ట్ 9-10 కంటైనర్లు వచ్చినాయి అని అంటే దాంట్లో కూడా కొకైన్ ఉండి ఉంటుంది కదా, డ్రగ్స్ ఉండి ఉంటాయి కదా. డ్రగ్స్ కేంద్రంగా వైజాగ్ మారిందా, వైజాగ్ని ఇంటర్నేషనల్ మాఫియా డ్రగ్ కేంద్రంగా తీసుకుందా, అసలు ఈ డ్రగ్ కేంద్రంగా తీసుకోవడానికి ప్రభుత్వంలో ఉండేటువంటి కొంతమంది సపోర్ట్ లేకుండా సాధ్యమా, ఇలాంటివన్నీ కూడా అనేకమైనవి వినిపిస్తూ ఉన్నాయి. అసలు తర్వాత ఇంకోటి దీనికి ఒక చిన్న యాడింగ్ ఏంటంటే, ఆల్రెడీ బస్సు ఒకటి సంజయ్ ఆక్వా
ఎక్స్పోర్ట్స్ దగ్గర పక్కన ఒక బస్సు ఉంది. ఆ బస్సులో పెద్ద పెద్ద ఫైల్స్ ఉన్నాయి. ఆ ఫైల్స్తో పాటు బాక్సులు కూడా ఉన్నాయి. ఈ బాక్సులన్నీ కూడా డబ్బుని నింపి కంటైనర్లకి ఎక్కించడానికి ఈ బాక్సులు అక్కడ పెట్టారు ఆ బస్సులో అనేది ఒకటి గత 2 రోజుల నుంచి చక్కర్లు కొడుతుంది న్యూస్. సరే, ఆ బస్సును పంపించేశారు పోలీసులు ఎట్టకేలకు. 2 రోజుల క్రితం పంపించేశారు. ఆ బస్సులో ఏముందో, ఫైల్స్ ఏమున్నాయో, ఆ ఫైల్స్ వెనక సీక్రెట్ ఏముందో ఎవరికి చెప్పలా. బస్సును అయితే పంపించేశారు. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ వెరీ నెక్స్ట్ డే ఏం జరిగింది, అక్కడ వియత్నాంకు సంబంధించినటువంటి ఒక విదేశస్తుడు టాంగా అనే అతను ట్రావెల్ చేస్తుంటే పోలీసులు పట్టుకుంటే ఆ కారులో డబ్బులు దొరికితే ఎక్కడి నుంచి వస్తున్నానంటే నేను సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ నుంచి వస్తున్నానని చెప్పి ఆయన చెప్తే మళ్ళీ సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ని ఫోన్ చేసి పోలీసులు పిలిపించి ఇతనికి మీకు సంబంధం ఏందని తెలుసుకొని అతన్ని వదిలిపెట్టేశారు. ఓకే. ఈ మధ్యలో ఏం జరిగిందనే తెలియదు, కానీ కంటైనర్లు మాత్రం కనిపిస్తున్నాయి. కంటైనర్లో డ్రగ్స్ వచ్చినాయి కనపడుతున్నాయి. ఈ కంటైనర్లో డబ్బులు ఏమన్నా పంపించారా అనేది డౌట్స్ అలాంటి ఎక్స్ప్రెస్ చేస్తున్నటువంటి సమయంలో ఇమీడియట్గా తాడేపల్లిలో సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర ఒక కంటైనర్ కనపడిందని చెప్పి పెద్ద న్యూస్ వచ్చింది. ఈ కంటైనర్లో న్యూస్ కంటిన్యూగా వస్తున్నటువంటి సమయంలోనే తాడేపల్లిలో ఇప్పుడు కంటైనరు రాంగ్ రూట్లో డైరెక్ట్గా వెళ్ళిపోయింది లోపలికి. జనరల్గా ఒక రూట్ లోపలికి వెళ్ళడానికి ఉంటుంది, ఇంకొక రూట్ బయటకు రావడానికి ఉంటుంది. ఏ సీఎం క్యాంప్ ఆఫీస్లైనా అలానే ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కంటైనరు రాంగ్ రూట్లో, అంటే ఎగ్జిట్ గేట్ నుంచి లోపలికి వెళ్ళి రివర్స్ తిప్పుకొని మొత్తం దాదాపు ఒక 2 hours పాటు అలానే ఉంది. ముందు వైపు మాత్రం కనపడుతుంది, కానీ వెనక వైపు ఏం దింపుకున్నారో తెలియదు అని చెప్పి చెబుతున్నారు. సో ఆ కంటైనర్లో డబ్బు ఏమైనా దింపారా లేదా ఇంకేమైనా దింపారా అనేటువంటి ఒక చర్చ అయితే మొదలైంది. అంటే ఈ కంటైనర్లు కూడా ఇప్పుడు ఇడుపులపాయ దగ్గర మొదలైంది, ఇప్పుడు తాడేపల్లి దగ్గర ఆగింది, అంతే కదా. ఈ నెల 2 నెలల పాటు ఈ కంటైనర్లు కూడా నడుస్తూనే ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకి వెళ్తున్నాడు. ఇంకా మళ్ళీ ఆ బస్సు యాత్రకి వెళ్తున్నట్టు క్రమంలో బస్సు సౌకర్యాలు దానికోసం 50 కోట్లు ఖర్చు పెట్టారు అనేది. 50 కోట్ల ఖర్చుతో ఒక బస్సును తయారు చేసుకుని విలాసవంతమైన బస్సుని ఇప్పుడు దాన్ని ఆల్రెడీ గవర్నమెంట్కి ఒక బస్సు ఉంది, ఇంకో బస్సు, తర్వాత ఇంకో 2 హెలికాప్టర్లు బుక్ చేశారు. ఒకటి వైజాగ్లో, ఇంకోటేమో గన్నవరంలో. తర్వాత ప్రత్యేక విమానం, ఇవాళ గన్నవరం నుంచి ఇడుపులపాయకి ప్రత్యేక విమానంలో వెళ్ళారు. ఇడుపులపాయ నుంచి మళ్ళీ ఆయన బస్సు ఎక్కడైతే ఉందో కడపలో ప్రారంభిస్తున్నాడు, అక్కడికి మళ్ళీ హెలికాప్టర్ అంట. ఇడుపులపాయ నుంచి కడపకి హెలికాప్టర్, అక్కడి నుంచి బస్సు కూడా ఏంది విలాసవంతమైన బస్సు. సో అసలు ఏం జరుగుతుంది అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అర్థం కావట్లేదు. ఇప్పుడు 8 కిలోమీటర్లకి 5 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ వాడుతున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. అంటే రోడ్స్ మీద ట్రావెల్ చేసేంత స్కోప్ లేదు కాబట్టి పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు, వెళ్ళైతే సీఎంగా ఆయన పనులు చేయాల్సినవి అనుకుంటా కాబట్టి ఆయన చేస్తున్నారు. మరి చేస్తారు, కానీ ఇప్పుడు ఈ కంటైనర్లది ఏంటి అనేది చెప్పాలి కదా మీడియా ముందుకు వచ్చి. ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు ప్రజలకి ఒక ముఖ్యమంత్రిగా ఇప్పుడు క్యాంప్ ఆఫీస్లో కంటైనర్లు దాని ఖండన ఇవ్వాలి, అట్లీస్ట్ ఖండన ఇచ్చి ఇదిగో మేము ఇంట్లో వస్తూ ఖాళీగా లేరేమో, మేము ఆయనే అన్ని మాట్లాడతారు కాబట్టి రాబోయేటువంటి రోజులు ఈ కంటైనర్కి సంబంధించి ఆయన ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడచ్చు, లేకపోతే ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళు క్లారిటీ ఇవ్వకపోతే ఇప్పుడు ఈ కంటైనర్ల నుండి డబ్బులు తీసుకెళ్లిపోతున్నారు వేరే దేశాలు, కానీ ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ జనసేన చెప్తుంది ఎప్పటి నుంచో, అదే నిజం అనుకుంటారు కదా. మేబీ ఒక సినిమా వచ్చిన కాడి నుంచి కంటైనర్స్ లో ఇన్ని డబ్బులు తీసుకెళ్ళచ్చు అనేది అప్పుడు బాగా తెలిసింది, జులై సినిమా వచ్చిన తర్వాత. సో కంటైనర్స్ అంటే అదే గుర్తు వస్తుంది. సో మరి చూద్దాం మరి కంటైనర్కి సంబంధించి ఏం తీసుకొచ్చారు, ఏం తీసుకెళ్లారు అని రాబోయేటువంటి రోజుల్లో అయినా వాళ్ళు వివరణ ఇస్తారు అని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, CS రావు గారు. థ్యాంక్ యూ.